విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, చివరికి మా మీద ఏదో దయ తలుస్తున్నట్లు 200 ఇవ్వండి చార్మినార్ అంటున్నారు కదా అన్నాడు ఆటో అతను. ఏం మీటర్ లేదా అని అడిగాను నేను. అక్కడ దాకా రావటమే ఎక్కువ, ఇక మీటర్ కూడా వేయాలా మీకోసం అన్నాడు ఆటో అతను. నాకు చాలా కోపం వస్తుంది. మా స్నేహితురాలేమో నా చేయి పట్టుకుని నువ్వు ఉండు నేను మాట్లాడతాను కదా అని సైగ చేసి మొత్తానికి బేరం చేసి 160 రూపాయలకి ఆటో మాట్లాడింది. ఇదేం అన్యాయం అని నాకు అనిపించినా పొరుగురు నుండి వచ్చిన నాకన్నా స్థానికురాలైన మా స్నేహితురాలికి ఇక్కడ పద్ధతులు బాగా తెలుసు. మధ్యలో నేనేం చేయగలను అనుకుని నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త రుచిని పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు పావని గారు. పావని గారు ఈ రోజు మనకి క్రీమీ పాస్తా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు. మరి పావని గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం పావని గారు. నమస్కారం. పావని గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? అది మైదీపట్నం అండి. నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్, ఓకే. సో నేను ఆల్రెడీ సగలకు చెప్పేశానండి మీరు క్రీమీ పాస్తా తయారు చేయబోతున్నారు అని. సో దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? ఆయిల్, పాస్తా, ఫ్రెష్ క్రీమ్, గ్రీన్ పీస్, చిల్లీ పేస్ట్, పన్నీర్, క్యారెట్, సాల్ట్, ధనియా పౌడర్, గార్లిక్ చాప్డ్, బటర్, కొత్తిమీర, చెర్రీస్, పెప్పర్ పౌడర్ అండ్ టేస్టింగ్ సాల్ట్. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి, మీరు దీన్ని ఎలా తయారు చేయాలి? బౌల్ ఇవ్వండి. పాస్తా ఉడికించుకోవాలండి, పాస్తా అండ్ క్యారెట్. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేద్దామా? వాటర్ వేసుకుందాం. చాలు. ఓకే, అందులో మనం పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. ఓకే. ఓకే, స్పూన్ ఇవ్వండి. కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఓకే, 1 టీ స్పూన్ బటర్ వేసుకుంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఓకే, సో వాటర్ హీట్ వచ్చాయండి, పాస్తా వేసేద్దామా? పాస్తా, క్యారెట్ ముక్కలు. ఓకే, సో పన్నీర్ని ఫ్రై చేస్తున్నారు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అంటే బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఓకే, సో మనకి పాస్తా ఉడికిపోయింది కదండి, స్టవ్ ఆపేసిద్దామా? పన్నీర్ కూడా ఫ్రై అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అది వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు దాంట్లో జల్లెట్లో వేసేసేయండి. వడకట్టాలా? ఓకే, సో అలాగే పన్నీర్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో వాటర్ తీసేద్దామండి. సో ఇది వాటర్ తీసేసిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలా? చల్లటి వాటర్ దాని మీద వేయాలండి, లేకపోతే అన్ని పట్టేస్తాయండి దానితోటి. అంటే కోల్డ్ వాటర్ వేసేసేయండి, ఎంబడి దాంట్లోనే వేసేసేయండి. అంటే ఈ హాట్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇందులోనే మళ్ళీ కోల్డ్ వాటర్ తోటి మళ్ళీ ఒకసారి ఆ హీట్ పోగొట్టాలి. అవునండి. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చండి బౌల్లోకి. ఓకే, ఇవన్నీ మనం వడకట్టుకున్నాం కదా వాటర్, తర్వాత ఏం చేయాలి? మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. సో ఈ బాండి కింద మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దామా? ఒకసారి బాండి. దాంట్లో గార్లిక్ చాప్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ వేసేసేయాలండి. ఓకే, సో ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి ఫ్రై అయ్యాక అవి తీసి ఇందులో వేసేయాలండి. ఓకే, డైరెక్ట్గా ఈ పాస్తా అలాగే క్యారెట్ అందులో వేసేయాలి. వేయచ్చండి? వేసేయండి.
ఫ్రై అయ్యాక దీంట్లో గ్రీన్ పీస్ వేయాలి. ఓకే, బఠానీ, గ్రీన్ బఠానీ. గ్రీన్ బఠానీ అది ఉడకబెట్టారా నానబెట్టారా? ఆల్రెడీ బాయిల్ చేసినాయండి. ఓకే. దీంట్లో చిల్లీ పేస్ట్ వేయాలి. చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ అండి? అవును. ధనియా పౌడర్ వేయాలండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. పాస్తా ఫ్రై ఉడికించేటప్పుడు ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బఠానీకి కూడా కొంచెం సాల్ట్ పట్టాలి కదా. ఓకే. ఇప్పుడు క్రీమ్ వేసేసుకోవాలండి. క్రీమ్ అంటే క్వాంటిటీ ఎలా తీసుకోవాలి మనం? మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు అండి. ఓకే. ఉడికిందండి? అయిపోయిందండి. ఓకే. కొత్తిమీర వేసుకోవాలండి కొద్దిగా. బౌల్. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలండి. ఓకే. క్రీమీ పాస్తా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే సకలు, క్రీమీ పాస్తా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు క్రీమీ పాస్తా కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్రీమీ పాస్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాస్తా, ఉడికించిన బఠానీ, క్యారెట్, బటర్, టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, ధనియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, పన్నీర్, చిల్లీ పేస్ట్. క్రీమీ పాస్తా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసి నీరు వేడెక్కాక పాస్తా, క్యారెట్ ని నీళ్లలో ఉడికించాలి. ఈలోగా మరో స్టవ్ పై బాండీని పెట్టి బట్టర్, నూనె వేసి పన్నీర్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాస్తా, క్యారెట్ ఉడికిన తర్వాత నీళ్లు వడకట్టి పక్కన పెట్టాలి. తర్వాత ఉడికించిన పాస్తా, ఉడికించిన బఠానీ, చిల్లీ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత క్రీమ్ వేసి మరో 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని పన్నీర్, చెర్రీస్, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచికరమైన క్రీమీ పాస్తా రెడీ. క్రీమీ పాస్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పావని గారు, క్రీమీ పాస్తా చాలా బాగుందండి. సో ఇంత మంచి టేస్టీ ఐటమ్ మా సకులకు పరిచయం చేసినందుకు గాను అనుస్వార్ నుంచి మీకు గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అలాగే అనుస్వార్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్స్. సకులు చూసారు కదా క్రీమీ పాస్తా ఎలా తయారు చేయాలో. మరి మీకేదైనా ఇలాంటి డిఫరెంట్ వంటకం తెలిసింటే ఆ వంటని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. కార్యక్రమం చూసేస్తారు కదా. ఇప్పుడు ఘంటారావం ప్రసారం అవుతుంది. ఆ తర్వాత మన సఖీని కొనసాగిద్దాం. ఇట్లా ఎక్కించిన తర్వాత మనం ఫస్ట్ రిబ్బన్ని కొలుసుకొని ఒక పీస్ మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికి మనం ఇట్లా ఎక్కించుకోవాలన్నమాట. కరెక్ట్గా మిడిల్లో నీడిల్ పెట్టి ఇట్లా